వెల్కమ్ గోపి ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం సులభంగా ఇంగ్లీష్ నేర్చుకుంటాం. గ్రామర్లో నౌన్. నౌన్ అంటే నామవాచకం. ఏ నౌన్ ఈజ్ ఏ నేమింగ్ ఆఫ్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ ఈజ్ కాల్డ్ నౌన్. మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు మరియు స్థలాల పేర్లు తెలిపినది నామవాచకం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజు, బాయ్, రాణి, చెన్నూర్, టేబుల్, డాగ్ మొదలగునవి. ప్రొనౌన్ అంటే సర్వనామం. ఏ ప్రొనౌన్ ఈజ్ ఏ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా. ఈజ్ కాల్డ్ ప్రొనౌన్. నామవాచమునకు బదులుగా వాడుబడు పదాలను సర్వనామం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాము ఈజ్ ఏ గుడ్ బాయ్, రాము ఈజ్ ఏ గుడ్ సింగర్. దాని బదులు హీ ఈజ్ ఏ గుడ్ సింగర్ అంటాము. కాబట్టి హీ, షీ, ఇట్ అనేవి సర్వనామాలు అంటే ప్రొనౌన్స్. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, ఇది సర్వనామాలు అని అంటారు. థ్యాంక్ యూ టు ఆల్. పర్సనల్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్లో ముఖ్యంగా పర్సనల్ ప్రొనౌన్స్ ఉంటాయి. ప్రొనౌన్స్లు అంటే పర్సనల్ ప్రొనౌన్స్లు 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఐ, నేను, నా గురించి చెప్పేటప్పుడు ఐ అంటారు. సెకండ్ పర్సన్ యు, నీవు, నీ గురించి చెప్పేటప్పుడు వాటిని సెకండ్ పర్సన్ అంటారు. థర్డ్ పర్సన్ మన ఇద్దరం కాకుండా మూడో వ్యక్తి చెప్పేటప్పుడు థర్డ్ పర్సన్ అంటారు. హీ, షీ, ఇట్. ఈ, షీ, ఇట్ అంటారు. ఐ అంటే నేను, యు అంటే నీవు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, ఇది. ఇవన్నీ కూడా సింగులర్స్. ఎన్నిటి సబ్జెక్ట్స్ అంటారు. వాటిని ఫ్లోరస్ అంటే బహువచనం. ఏంటంటే దే, వి. దే అంటే వారు, వి అంటే మనము, మేము. సో పర్సనల్ ప్రొనౌన్స్ 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఐ, నేను. యు, సెకండ్ పర్సన్ ఈజ్ యు, నీవు. థర్డ్ పర్సన్ ఈజ్ హీ, షీ, ఇట్. సో వాటి ఫ్లోరస్ ఏంటంటే దే, వి ఉంటాయి. సో సబ్జెక్ట్ తర్వాత ఖచ్చితంగా ఆబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఐ అంటే నేను, దానికి ఆబ్జెక్ట్ మీ. యు అంటే యు, హీ అంటే అతడు, హిమ్ అతనిని, ఆబ్జెక్టు. షీ ఆమె, హర్ ఆమె యొక్క, అది ఆబ్జెక్టు. ఇట్కి ఇట్టే వస్తుంది. దే దెమ్ వారిని, వి మనము, హజ్ మమ్మల్ని. సో వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ కూడా వీటిని ప్రొఫెషన్స్ అండ్ ప్రొనౌన్స్ అంటారు. ఐ నేను, మీ నన్ను, మై నా యొక్క, మై నాది. అట్ట ఐని యొక్క రూపాలని, ప్రొనౌన్స్ రూపాలని వాటిని ఉపయోగిస్తారు. యు నీవు, యు మీరు, యువర్ మీరు, హీ అతడు, హిమ్ అతనిని, హిస్ అతని యొక్క. అదే షీ ఆమె, హర్ ఆమె యొక్క. సో దే వారు, దెమ్ వారిని, దే వారి యొక్క, వి హజ్ అంతే ఉంటాయి. ఈ విధంగా పర్సనల్ ప్రొనౌన్స్ ఉంటాయి. ఖచ్చితంగా అవి సబ్జెక్టు, ఆబ్జెక్ట్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ అంటే పర్సనల్ ప్రొనౌన్స్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. థ్యాంక్ యూ.